గోరు చిక్కుడుకాయ కూర చేస్తే అన్నంలో కలుపుకుని చక్కగా ముక్కలన్నీ కూడా ఏరి పక్కన పెట్టేస్తారు చాలా మంది. అలాంటి వాళ్ళకి ఇలా ఒక్కసారి గోరు చిక్కుడుకాయ ఫ్రై చేసి పెట్టి చూడండి. ముక్కలు కాదు కదా, కనీసం కరివేపాకు కూడా వదిలిపెట్టరు, అంత ఇష్టంగా తింటారు. దీనికోసం ముందుగా ఇలా గోరు చిక్కుడుకాయలని శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా తుంచేసుకుని మిక్సీ జార్లో వేసి కోర్సుగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. ఈ విధంగా కోర్స్ గా గ్రైండ్ చేసుకోవాలి, మరీ మెత్తగా గ్రైండ్ చేయకూడదు. తర్వాత కడాయిలో 2 గంటల నూనె వేసుకుని 1 స్పూన్ పోపు దినుసులు, 1 చిన్న ఎండుమిరపకాయ, 2 పొడవుగా చీల్చుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, 2 రెమ్మల కరివేపాకు కూడా వేసేసి ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత 1 పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయ మిక్స్ అంతా కూడా ఇందులో వేసేసుకుని రుచికి సరిపడా ఉప్పు, 1 పావు స్పూన్ పసుపు వేసేసి చక్కగా అంతా కలిపేసుకుని మూత పెట్టి మగ్గించుకోవాలి. ఈ విధంగా మగ్గిన తర్వాత మూత తీసి మరొక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకుని 1.5 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి కూడా వేసి కారం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుని ఇలా వేగిన తర్వాత 2 స్పూన్లంతా ఎండు కొబ్బరి పొడి కూడా వేసేసుకుని అంతా కూడా మళ్ళీ ఈ విధంగా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుని చివరిగా 2 వెల్లుల్లి రెమ్మల్ని కచ్చపచ్చగా దంచుకుని వేసేసి కలిపేసి మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఫైనల్లీ కొద్దిగా కొత్తిమీర వేసి కలుపుకొని దించేసుకున్నారంటే ఎంతో టేస్టీ అయిన గోరు చిక్కుడు వేపుడు రెడీ. ఈ ఫ్రై ఎంత టేస్టీగా ఉంటుందంటే చిక్కుడుకాయ అంటే నచ్చని వాళ్ళకు కూడా ఇది ఆల్ టైమ్ ఫేవరెట్ అయిపోతుంది, అంత టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.